మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ ఉదయం మరి మనం ఇలాగున చేరి రావడానికి 4224వ రోజున దేవుడు మనల్ని ఇలాగున సమకూర్చిన రీతిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి కూడికను ప్రారంభించుకుందాం. బ్రదర్ ఆకిపోగు యోసెఫ్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, మహోన్నతమైన స్థలంలో నివసించే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మరి సమయంలో మా జీవితాల్లో మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. గత రాత్రంతా కూడా నాయన మరి ప్రభు మంచి విశ్రాంతినిచ్చి ఉదయ కాలం వేకువ జామున లేచి ప్రభా నీ సన్నిధి, నీ పాదపీఠం ఎదుట నాయన మరి మేమందరము చేరి ఉండగా, ఆయా ప్రాంతాల్లో ప్రభా మేమందరము కలిసి ఏక మనస్సు కలిగి ప్రభా నాయన మేమందరము కూడుకొని మీ నామమును గణపరుస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ఉదయ కాలమున నాయన కాన్ఫరెన్స్ లో, ఈ జూమ్ మీటింగ్ లో ప్రభా ప్రతి దినము నాయన మీరు నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. అనేకులు చేరి వచ్చి ప్రభా అనేక దైవజనుల ద్వారా ప్రభా నీ వాక్యమును మేము వింటూ ఉండగా నాయన వాక్యమును ప్రభా మేము నెమరు వేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభా ముందుకు సాగుటకు నాయన అనేకులను మేము కూడా సిద్ధపరచుటకు సంఘాల్లోను సువార్త పరిచర్యలోను ప్రభా నాయన మమ్మల్ని వాడుకొనుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి సమయంలో చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. మరి నా జూమ్ మీటింగ్ నడిపిస్తున్నటువంటి మనోహరన్నను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ వ్యవస్థాపకుడు ప్రభా మీ నామమును బట్టి కర్ణభాసన్న గారిని నాయన మరి ప్రభా మీరు ఏర్పాటు చేసుకొని మీ దాసుని ద్వారా ప్రతి దినము మరి ప్రభా మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి స్తోత్రములు తండ్రి. మరి సమయంలో నాయన 4224వ రోజును బట్టి మీరు మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన మరి సమయంలో నాగేంద్రన్న గారు ప్రభా నీ వాక్యం అందిస్తూ ఉండగా మరి ప్రభా ట్రాన్స్లేషన్ నెహమ్యన్న గారు నాయన చేస్తూ ఉండగా మీ వాక్యాన్ని మరి ప్రభు మాకు అందించండి. మహిమ పొందమని ఈ కూడికను మీ యొక్క మరి ప్రభు చేతులకు అప్పచెప్పుకొనచ్చు మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని, ఈ అంతరాయం లేకుండా మరి ప్రభా ఈ మీటింగ్ నాయన మరి క్రమంగా జరుగుటకు మీ కృప దయచేయమని, వాక్యం అందిస్తున్న మీ దాసులను కూడా బలపరచమని, పాటలు పాడుచున్న వారిని బలపరిచి అన్నిట్లో మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మీరే కేంద్రీకృతమై ఉండమని, మహిమ పొందమని, చేరువచ్చిన వారందరినీ దీవించమని యేసు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలన్నా. ప్రియులారా, అందరికీ ఉదయకాలం ప్రేమ వందనాలు. మనం ఈరోజు కూడికలో బ్రదర్ జఫన్య గారు, ఖమ్మం నుండి బ్రదర్ జఫన్య గారు పాట పాడతారు. ఒక పల్లవి 2 చరణాలు పాడి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ జఫన్య బ్రదర్. బర్నబాస్ అన్న పేరు మార్చన్న. ఓకే. మంచిది ప్రియులారా, పాట పాడుకుందాం. ఈ పాట చాలా మందికి పరిచయం అయ్యి ఉండొచ్చు. అలాగే ఒక ప్రతి సేవకుడు, ఒక దేవుని సేవకుడికి ఒక లక్ష్యం, వ్యక్తిగతంగా ఒక తీర్మానం లాంటి పాట పాడదాం. ప్రతి సేవకుడు ఈ పాటను నేర్చుకొని అలాగే ఒక తీర్మానం
హృదయంలో ఖచ్చితంగా ఉండాల్సిన పాటలాగా ఈ పాట ఉంటుంది. ఈ పాటలో ఉన్న మాటలు, అలాగే ఈ పాట యొక్క భావం మన అంతరంగంలో ముద్ర పడాలి అన్నట్టుగా పాడుకుందాం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, ఈ లక్ష్య సాధనలో నే లక్ష్య పెట్టను నా ప్రాణం, సిలువను మోయుచు శ్రమలు సహించుచు సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. పస్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను, పస్తులైనా ఉంటాగాని ప్రభుని సేవను విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను, నిందలైనా మోస్తాగాని నీతినెప్పుడు విడువను నేను, సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు, చాటెదను శుభవార్తను. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం.
సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు. యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా అండగా ఉండగా నా కొండగా, యేసురాజు ముందుగా సాగిపోవుచుండగా నిండుగా నా అండగా ఉండగా నా కొండగా, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను, సాగెదను మును ముందుకు చాటెదను శుభవార్తను. ఇదే 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 నా లక్ష్యం, ఇదే 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 నా ఆశయం. సువార్త అందని ఊరు ఉండనే కూడదు, సంఘములేని గ్రామం అసలుండనే కూడదు, అసలుండనే కూడదు. మంచిది. చక్కని పాట పాడించినటువంటి బ్రదర్ జెఫన్యా గారికి ప్రేమవందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు వాక్య ధ్యానానికి వెళ్దాం. బ్రదర్ నాగేంద్రన్ రాజా గారు మన మదురై నుండి మనకు వాక్యం అందిస్తారు. ఆ వాక్యాన్ని తర్జుమా చేయడానికి బ్రదర్ నెహమ్యా గారు సిద్ధంగా ఉన్నారు. వాక్యం కొరకు బ్రదర్ కోటపూరి ప్రసాద్ సేవకులు బ్రదర్ కోటపూరి ప్రసాద్ ప్రార్థన చేస్తారు. వందనాలు. ఉండాలి బ్రదర్, ప్రేయర్ చేయండి. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమగల తండ్రి, దయగల మా యేసయ్య, కృపగల మా తండ్రి, కృపాశక్తి సంపూర్ణుడా, స్తోత్రారుడా, మహిమగల రక్షకుడా, మహోన్నతుడు అయిన నా దేవ, సర్వాధికారి, సర్వ యుగయుగముల్లో అధిపతి అయిన మా ప్రియ స్తోత్రాలు. ఈ వేకోయనే ప్రభా, మీ సన్నిధానంలో మేము చేరటానికి, మీ సన్నిధానంలో ఉండటానికై, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికై మీరు చూపిన ఆ ప్రేమను బట్టి కలువరి శిలువలో మా కొరకై ప్రభా మేము అడగకుండానే మాకు రక్షణ భాగ్యం మీరు ప్రభా ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో కానీ ప్రభా మీ సన్నిధానములో మీ ప్రేమలోనే ప్రభా మేము ఇలా చేరి ప్రభా నాయన ధన్యత మాకు ఇచ్చారు. స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా చక్కగా పాటలు ప్రభా, ఊరు లేని సంఘం లేని ఊరు ప్రభా, స్వార్థ లేని ఊరు ఉండకూడదని మంచి పాట పాడిన పాడిన సోదరుని బట్టి విషయాలకు అప్పచెబుతున్నాం ప్రభా. ఇప్పుడు మరి వాక్య పరిచర్యలో ఉంటుండగా ఈ దాసులను బలపరచండి ప్రభా. విన్న మాకు కూడా మా హృదయాలకు ప్రభా ఎక్కువనే ప్రభా మీ మాటలు వింటుండగా వేరే కృప చూపించండి. ఆ మాటల్లో ప్రభా మా హృదయాలు మేము కడుక్కోవడానికై, సరిదిద్దుకోవటానికై, మా జీవితాలు సరిచేసుకోవటానికై వేరే కృప చూపించమని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నెట్వర్క్ లో ఏ ఇబ్బంది లేకుండా కృప చూపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. బ్రదర్ ఎన్ఆర్ నాగేంద్రన్ గారికి ప్రేమవందనాలు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను వాక్యం అందించడానికి. వారి తమిళ్లో వాక్యం అందిస్తూ ఉంటే బ్రదర్ నెహమ్యా గారు తెలుగులో మనకు తర్జుమా చేస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ నాగేంద్ర.
ஹலோ. brother. బ్రదర్ சொல்லுங்க. You can proceed, brother. சொல்லுங்க. ஓகே. வசனம் சொல்லுங்க. ஓகே. கர்த்தருடைய நாமம் மகிமைப்படுவதாக. దేవుని యొక్క నామం మహింపరచబడును గాక. உங்கள் யாவரையும் இந்த அதிகாலை வேளையில் பார்ப்பதிலே நான் மிகுந்த மகிழ்ச்சி అடைகிறேன். మీ అందరినీ ఈ తెల్లవారుజామున లేక ఉదయకాలం చూస్తే నేను చాలా ఆనందిస్తున్నాను. மாத்திரமல்ல வேத வசனத்தோடு கூட உங்களிடத்துல உங்களோட நானும் தேவ சமூகத்தில் இருப்பது மகிழ்ச்சியா இருக்கிறது. అంత మాత్రం కాకుండా దేవుని వాక్యంతో కూడా మీ మధ్య నేను ఉండటం చాలా ఆనందిస్తున్నాను. ஓகே பிரதர், நம்ம கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். தொடர்ந்து நம்ம வேத வாக்கியத்தை கவனிக்கலாம். సరే బ్రదర్, దేవునికి మహిమ కలుగును గాక. మనము దేవుని వాక్యంలోనికి కొనసాగుదాం. இன்றைக்கு நான் உங்களோட ஜெபம் என்ற தலைப்பில் பேச போகிறேன். ఈరోజు ప్రార్థన అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. ஓகே, இப்போ ஒரு கேள்வி கேட்கலாம், ஜெபம் என்றால் என்ன? ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాము, ప్రార్థన అంటే ఏమిటి? உங்களில் பல பேர் இப்படி பதில் சொல்லக்கூடும். మీలో కొంతమంది ఇలాగ జవాబు చెప్పగలరు. ஜெபம் என்பது தேவ சமூகத்திலே நாம் ரெக்வெஸ்ட் பண்ணுவது, கோரிக்கைகளை வைப்பது என்று சொல்லலாம். దేవుని సన్నిధిలో మీరు ఇలాగ చెప్పవచ్చు, దేవుని సన్నిధిలో రిక్వెస్ట్ చేసుకోవటం లేక మానవులు వినిపించడం అని చెప్పవచ్చు. அதை காட்டும் தொடர்ந்து தேவனோடு கூட தொடர்பு வைத்துக் கொள்கிறோம் என்று நாம் நினைக்கலாம். లేక దేవునితో కూడా మాట్లాడుతూ ఆయనతో సహవాసం చేయటాన్ని కూడా మనం చెప్పవచ్చు. இன்னும் சிலர் நாம் தேவனோட பேசுவது என்று சொல்லுவார்கள். ఇంకా కొంతమంది దేవునితోనే మాట్లాడటం అని కూడా చెప్పవచ్చు. மாத்திரமல்ல, அது ஒரு ஸ்பிரிச்சுவல் ஆஸ்பெக்ட்ல ஜெபம் இருந்தால்தான் நாம் ஒரு ஆவிக்குரியவர்களாக நாம் இருக்க முடியும் என்றெல்லாம் சொல்லுவார்கள். మనము ఈ విధముగా ఆత్మ సంబంధం కలిగి దేవునితో ఉన్నప్పుడే మనం ఆత్మీయులుగా ఉంటామని చెప్పగలరు. ஓகே, இப்போ இவ்விதமான பதில்கள் நாம் மக்கள் மத்தியிலே இருந்து பெறுவது இயற்கைதான். ఇలాంటి జవాబులు మనము ప్రజల దగ్గర కూడా ఉండి వింటున్నాము, అది సహజమే. ஓகே, இப்போ ஜெபம் என்றால் என்ன என்பதை குறித்து நம்ம வேத புத்தகத்தின் அடிப்படையிலே சில விஷயங்களை நாம் பார்க்கலாம். కాబట్టి ప్రార్థన అంటే ఏమిటని దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు మనం చూద్దాం. ஓகே, இப்போ பாருங்க, அதாவது யூதர்களுடைய கலாச்சாரம் அடிப்படையிலே చూడండి, యూదుల యొక్క అలవాట్లు యొక్క పద్ధతుల్లో, யூத கலாச்சாரம் என்று சொல்லுவது அவர்களுக்கென்று தனி கலாச்சாரம் ஒன்றும் இல்லை. యూదుల ఆచారం అంటే యూదులకు మాత్రమే ఒక ఆచారం అని ఏం కాదు. தேவன் கொடுத்த அந்த வேத புத்தகத்தில் இருக்கிற அம்சம்தான் யூதர்கள் கலாச்சாரமாக பின்பற்றுகிறார்கள். దైవ గ్రంథంలో ఏమైతే రాయబడ్డదో దాన్ని యూదులు వారి ఆచారముగా వారు అనుసరించారు. வேத கலாச்சாரத்தை யூதர்கள் பின்பற்றுகிறார்கள் என்று சொல்லுவதுதான் சால சிறந்தது. ఆ యూదుల యొక్క ఆచారమును వెంబడిస్తున్నారని చెప్పటమే చాలా శ్రేష్టమైనది. இப்போ வாங்க, இப்போ இந்த ஜெபத்திற்கு 2 வார்த்தைகள் சொல்லுவார்கள். ఇప్పుడు రండి, ప్రార్థనకు 2 మాటలు వారు ఉపయోగిస్తారు. ஒன்று நீங்க பாத்தீங்க அப்படின்னா ஷெமா என்று சொல்ல முடியும். ఒకటి చూసినట్లయితే క్షమ అని అంటారు. ஷெமா இஸ்ரேல் என்று சொல்லுவார்கள். క్షమ ఇశ్రాయేల్ అని అంటారు. ஷெமா என்று சொன்னால் இப்ப தேவன் சொல்லுவார், இஸ்ரவேலே கேள் என்று சொல்லுவார் ஆண்டவர். క్షమ అనగా ఇశ్రాయేలు వినుము అని దేవుడు అంటున్నాడు. நாம இஸ்ரேல் மக்களுக்கு தேவன் சொன்ன மிகப்பெரிய ஒரு வார்த்தை ஷெமா இஸ்ரேல் என்று சொல்லுவார். కాబట్టి దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పిన గొప్ప మాట క్షమ ఇశ్రాయేల్ అని అంటాడు. உன் தேவனாகிய கர்த்தர் நானே என்று சொல்லுவார். నీ దేవుడైన యెహోవాను నేనే అని అంటాడు. ஷெமா இஸ்ரேல் உன் தேவனாகிய கர்த்தர் நானே. క్షమ ఇశ్రాయేల్ నీ దేవుడైన యెహోవాను నేనే. அதனுடைய வார்த்தை தமிழ்ல இப்படி இருக்கிறது, இஸ்ரவேலே கேள் என்ற ஒரு வார்த்தை இருக்கிறது. తెలుగులో ఇశ్రాయేలు వినుము అని మనకు ఉంటున్నది. அந்த இஸ்ரவேலே கேள் என்பதுதான் ஷெமா இஸ்ரேல் என்று சொல்லுவது. ఇశ్రాయేలు వినుము అనేది క్షమ ఇశ్రాయేల్ అని రాయబడి ఉంటున్నది. ஓகே, இப்ப கேள் என்று சொன்னால் நாம் ஏதோ ஆஸ்கிங் என்பது அல்ல. వినుట అడుగు అని అంటే ఏదో మనం అడగటమని కాదు దాని అర్థము.
செவி கொடு என்று அர்த்தமாகும். చెవి యొగ్గుము అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. இஸ்ரவேலே செவி கொடு என்று அர்த்தமாகும். ఇస్రాయేలు చెవి యొగ్గుము. இப்ப செவி கொடு என்று சொன்னால் அதற்கு చెవి యొగ్గుము అంటే அதுக்கு கீழ்ப்படி என்று அர்த்தமாகும். చెవి యొగ్గుము అంటే దాని అర్థము లోబడి ఉండుడే. அப்போ நம்ம யாராவது சொல்லுவதை காது கொடுத்து கேட்டால்தான் அதற்கு நாம் கீழ்ப்படிய முடியும். ఎవరైనా చెప్పే సంగతిలో మనము చెవి యొగ్గి వింటేనే దానికి మనం లోబడగలము. இப்ப அதுதான் ஆண்டவர் சொல்லுகிறார், தேவன் சொல்லுது ஷேமா இஸ்ரேல் அல்லது இஸ்ரவேலே கேள் என்று அந்த வார்த்தை. కాబట్టి దేవుడు అంటున్నాడు షమా ఇస్రాయేలు లేక ఇస్రాయేలు వినుము అని అంటున్నాడు. இன்றைக்கும் இஸ்ரவேல் மக்கள் ஜெபத்துக்கு சொல்லக்கூடிய வார்த்தை ஷமா என்றுதான் சொல்லுவார்கள். నేటి దినానికి కూడా ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థనకు ఉపయోగించే మాట షమ అనే మాటను ఉపయోగిస్తుంటారు. அது ஒரு நாளைக்கு 3 முறை அவர்கள் ஜெபிப்பார்கள். వారు ఒక రోజుకు 3 సార్లు వారు ప్రార్థన చేస్తారు. இந்த 3 வேளை ஜெபிக்கிற ஜெபத்துக்கு ஷமா என்றுதான் சொல்வார்கள். ఈ 3 సార్లు చేసే ప్రార్థనకు వారు షమ అని పిలుస్తుంటారు. இப்போ ஷமா என்று சொன்னால் நான் ஏற்கனவே சொல்லியிருக்கிறேன், கேள், காது கொடுத்து கேள் என்பதாகும். ముందుగానే చెప్పాను షమ అని అంటే చెవి యొగ్గుము లేక చెవి పెట్టి వినుము అని అర్థమై ఉంటున్నది. இப்ப என்ன காது கொடுத்து கேட்க வேண்டும்? వాళ్ళు ఏం చెవి పెట్టి వినాలి? இப்போ தேவ சமூகத்திலே மோசேயை பார்த்து ஆண்டவர் சொல்லுகிறார், மோசே இங்கே நில் என்று சொல்லுகிறார். దైవ గ్రంథంలో చూసినట్లే మోసే ఇక్కడ నిలువు అని చెప్తూ ఉంటున్నాడు. இப்போ மோசே சொல்லுவதை, தேவன் சொல்லுவதை மோசே கேட்க வேண்டும். అప్పుడు దేవుడు చెప్పేది మోసే వినాలి. அதே போல தேவன் பேசுவதை ஜனங்கள் கேட்க வேண்டும். అలాగనే దేవుడు మాట్లాడేది ప్రజలు వినాలి. சோ அதான் ஷமா இஸ்ரேல் என்று சொல்லுவது, அதாவது இஸ்ரவேலே கேள் என்று சொல்லுவது. అదే షమా ఇస్రాయేల్ లేక ఇస్రాయేలు వినుము అంటే అర్థము. அதாவது தேவன் சொல்லுவதை அமர்ந்திருந்து கேட்க வேண்டும். లేక దేవుడు చెప్పే మాటలను కూర్చొని వినాలి. இப்ப தேவனுடைய சமூகத்திலே அமர்ந்திருக்க வேண்டும். దేవుని సన్నిధిలో కూర్చొని ఉండాలి. இதைத்தான் ஆங்கிலத்திலே வெயிட் ஆன் த லார்ட் அப்படின்னு சொல்லுவது. ఇదే ఇంగ్లీష్ లో వెయిట్ ఆన్ ద లార్డ్ అని చెప్పి అంటారు. தேவனிடத்தில் காத்திருப்பது என்பதாகும். దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట అర్థమై ఉంటున్నది. இதைத்தான் பெந்தகோஸ்தே மக்கள் சொல்லுகிறார்கள், டேரிங், அதாவது டேரிங் மீட்டிங் வைத்திருக்கிறோம் என்று சொல்லுவாங்க. ఇదే పెంతెకోస్తు సహోదరులు అంటారు టేరింగ్ మీటింగ్ పెట్టామని అంటారు. அதாவது காத்திருப்பு கூட்டம். అనగా కనిపెట్టుకొని ఉండే ఆ యొక్క కూడిక. அது 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 கர்த்தருடைய சமூகத்திலே நாம் காத்திருப்பது. అనగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట. தேவனுடைய சமூகத்தில் அமர்ந்திருந்து தேவன் பேசுவதை கேட்பது. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు మాట్లాడే మాటలు వినటము. இந்த அர்த்தம் தான் வெயிட் ஆன் த லார்ட். தேவனிடத்திலே காத்திருப்பது, தேவ சமூகத்திலே அமர்ந்திருப்பது, தேவன் சொல்லுவதை உட்கார்ந்து கவனமாய் கேட்பது என்பது அர்த்தம் தான் ஷெமா என்பதாகும். క్షమ అంటే దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో మనము మాటలు వినటమే ఆ యొక్క క్షమ అనే ఒక అర్థమై ఉంటున్నది. இப்போ பாருங்க, ஆசாரியன் பலி செலுத்த போகும் பொழுது எங்கே போகிறீர்கள் என்று கேட்டால் நான் ஷெமாவுக்கு போகிறேன் என்று சொல்லுவான். చూడండి, యాజకుడు బలి అర్పించుటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను క్షమాకు వెళ్తున్నానని చెప్తూ ఉంటాడు. ஒரு குடும்ப தலைவனை பார்த்து என்ன செய்தீர்கள் என்று கேட்டால் அந்த தலைவன் சொல்லுவான், நான் ஷெமா செய்தேன் என்று சொல்லுவான். ఒక కుటుంబ నాయకుడిని ఏం చేశావు అని అడిగితే అతను నేను క్షమా చేశాను అని చెప్తూ ఉంటాడు. என்று சொன்னால் தேவ சமூகத்திலே காத்திருந்தேன் என்று அர்த்தமாகும். అనగా దేవుని సన్నిధిలో నేను కనిపెట్టుకొని ఉన్నానని అర్థమైంటున్నది. அப்போ பலி செலுத்துவது, தேவனுடைய காரியங்களிலே ஈடுபடுவது, ஊழியம் செய்வது, ஜெபம் செய்வது, வேதம் வாசிப்பது, இந்த கிரியைகளுக்கு பேர் ஷெமா என்பதாகும். అనగా దైవ గ్రంథం చదువుట, దైవ సన్నిధిలో కనిపెట్టుకునుట, దైవ కార్యములు చేయుట, సేవ చేయుట, ఇవన్నీ కూడా ఒకే అర్థం క్షమ అని పిలుస్తుంటారు. தேவனுடைய சமூகத்திலே ஊழியம் செய்வதற்கு பேர் ஷெமா என்பதாகும். దేవుని సన్నిధిలో సేవ చేయుటకు అర్థము క్షమ అని అంటారు. சோ ஷெமா என்பது தேவ சமூகத்திலே செய்யக்கூடிய கிரியைகள் என்பது சுருக்கமாக நாம் அறிய வேண்டும்.
అనగా మనం క్లుప్తముగా తెలుసుకోవాలంటే క్షమ అంటే దేవుని సన్నిధిలో మనం చేసే క్రియలు అని మనం అర్థం చేసుకోవాలి. அப்போ ஒரு விசுவாசி தேவ பிள்ளைகள் தேவ சமூகத்திலே அமர்ந்திருப்பது ஷமா என்பதை காண்பிக்கிறது. కాబట్టి దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండుట శ్రమ అని ఉంటున్నది. இப்ப நம்ம வேதம் வாசித்து நான் பேசுகிறேன், நீங்கள் கேட்கிறீர்கள், இதுக்கு பேர் ஷமா. నేను బైబిల్ చదువుతుండగా లేక మాట్లాడుతుండగా మీరు వింటున్నారు, దీనికి పేరు క్షమ. இப்போ நாம் பிரசங்கம் செய்கிறோம், மக்கள் அமர்ந்து இருந்து கேட்கிறார்கள், அதுக்கு பேர் ஷமா. నేను ప్రసంగం చేస్తుండగా ప్రజలు కూర్చొని వింటున్నారు, దానికి పేరు క్షమ. நாம் ஜனங்களுக்காக ஜெபிக்கிறோம், அதற்கு பேர் ஷமா. మనము ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం, అది క్షమ. தேவனுக்காக ஊழியத்தை செய்கிறோம், ஷமா. దేవుని పరిచర్య లేక సేవ చేస్తున్నాం, దాని పేరు క్షమ. அதாவது வெயிட் ஆன் த லார்ட், தேவனுடைய சமூகத்திலே நாம் பல ஆஸ்பெக்ட்ல காத்திருப்பதற்கு பெயர் ஷமா. అనగా దేవుని సన్నిధిలో పలు విధాలుగా మనం కనిపెట్టుకుని ఉండుట, దాని పేరు క్షమ. அப்ப ஷமா என்பது கர்த்தருடைய சமூகத்திலே அமர்ந்திருந்து தேவனுக்காக ஊழியம் செய்வது அல்லது தேவன் சொல்லுவதை கேட்பது என்பதுதான் ஷமா. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండుట లేక దేవుడు చెప్పే పనులు మనం చేయుట, వీటిని క్షమ అని అంటాం. இதைத்தான் இஸ்ரேல் மக்கள் இதை 3 வேளை ஷமா பண்ணுவார்கள். కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు 3 సార్లు ఈ క్షమ చేస్తూ ఉంటారు. அதிகாலை வேளையிலே ஷமா நடக்கும். తెల్లవారుజామున వారు క్షమ చేస్తూ ఉంటారు. இப்ப காலை நேர ஜெபத்துக்கு பெயர் சச்சாரின் என்று சொல்லுவார்கள். ఆ ఉదయకాలపు యొక్క ప్రార్థనకు పేరు సచారిన్ అని అంటారు. சச்சாரின் அதாவது 6 மணிக்கு சூரியன் உதயமாவதற்கு முன்னே அவர்கள் இந்த டினி டயத்துல, இப்ப நாம் உட்கார்ந்து இருக்கிறோம் அல்லவா, இந்த நேரத்தில் செய்யக்கூடிய ஜெபத்துக்கு பேர் சச்சாரின். కాబట్టి 6 గంటలకు ముందుగా ఇప్పుడు మనం కూర్చొని ఉన్నామే, ఈ సమయానికి వారు పెట్టిన పేరు సచారిన్. ஆசாரியன் இந்த காலையில எழுந்து அவன் சூரியன் உதயமாவதற்கு முன்னமே பலி செலுத்திடுவான், சர்வாங்க தகன பலி செலுத்துவான். కాబట్టి యాజకుడు సూర్యుడు ఉదయించుటకు ముందుగానే లేచి సర్వాంగ దహన బలిని అర్పిస్తాడు. இந்த சூரியன் உதயமாய் விட்டால் ஜனங்கள் பலி செலுத்த வந்து விடுவார்கள். కాబట్టి సూర్యుడు ఉదయించిన తరువాత ప్రజలు బలి అర్పించుటకు వస్తూ ఉంటారు. சோ ஜனங்கள் பலி செலுத்த வருவதற்கு முன்னே ஆசாரியன் தேவ சமூகத்திலே அவன் சச்சாரின் பண்ணிருக்க வேண்டும். కాబట్టి ప్రజలు బలి అర్పించుటకు ముందుగా యాజకుడు దేవుని సన్నిధిలో ముందుగానే సచారిన్ అనగా ముందుగానే బలి అర్పించుండాలి. சோ இந்த அதிகாலை ஜெபத்துக்கு பெயர், தேவ சமூகத்திலே பலி செலுத்துவது, இன்டர்சீடிங் பண்ணுவதற்கு பெயர் சச்சாரின் என்பதாகும். కాబట్టి ఉదయకాలమున లేక తెల్లవారుజామున సూర్యుని కంటే ముందుగా దేవుని సన్నిధిలో వారు చేసేదాన్ని సచారిన్ అని అంటారు. இப்போ மதிய வேளை அவர்கள் ஜெபம் செய்வார்கள். ఆ తర్వాత మధ్యాహ్న సమయం ముందు ప్రార్థన చేస్తారు. அதற்கு பெயர் மின்கா என்று சொல்லுவார்கள். దానికి పేరు మిన్ఘా అని అంటారు. மின்கா என்று சொல்லால் 12 to 3 மணி வேளை என்பதாகும். కాబట్టి మిన్కా అంటే 12 నుండి 3 గంటల సమయం అని అర్థము. இதற்கு பேர் மின்கா, மதிய வேளை ஜெபம். దీనికి పేరు మిన్ఘా అనగా మధ్యాహ్న సమయం యొక్క ప్రార్థన. மதிய வேளையிலே செய்யக்கூடிய பலி, ఆ మధ్యాహ్న సమయం అర్పించు బలి. இந்த நேரத்தில் இதுதான் இயேசு கிறிஸ்துவானவர் சிலுவையிலே அறையப்பட்ட நேரம். ఇదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో కొట్టబడిన సమయము. அந்த நேரம் இருண்ட நிலையிலே காணப்பட்ட, உலகமே இருண்டு காணப்பட்டதை நான் பார்க்க முடியும். ఆ సమయంలో లోకమే చీకటైనదని మనం చూస్తూ ఉంటున్నాము. இந்த நேரம் தான் பஸ்கா பலியிடக்கூடிய நேரம். ఈ సమయంలోనే వారు పస్కా బలి అర్పించే సమయము. సో ఓకే, இதுக்கு பேர் மின்கா என்பதாகும். దీనికి పేరు మిన్ఘా అని అర్థమైంటున్నది. பிறகு மாலை வேளை ஜெபம் இருக்கிறது. తర్వాత సాయంత్రం వేళ సమయ ప్రార్థన ఉంటున్నది. இந்த மாலை வேளை ஜெபத்துக்கு பேர் மாரிஸ் என்று சொல்லுவார்கள். ఈ సాయంత్రం వేళ ప్రార్థనకు పేరు మ్యారీస్ అంటారు. அதாவது இரவு வருவதற்கு முன்பு, பகல் முடிவதற்கு முன்பு. అనగా రాత్రి వచ్చుటకు పగలు ముగించుటకు ముందుగా.
அதுதான் சாயங்கால வேலை, டினி என்று டைம், டினி டைம், அரை இருட்டு நேரம். అనగా సాయంత్రం వేళ సమయం అనగా చీకటి రాకముందు இந்த மேரிஸ் என்று சொல்லுவார்கள். దాన్ని మ్యారీస్ అని అంటారు. இந்த நேரத்துல செய்யக்கூடிய ஜெபம், அதுக்கு பேர் மின்கா, இது மேரிஸ் என்பது இது மாலை வேலை ஜெபம். కాబట్టి ఈ సాయంత్రం వేళ జరిగే ఈ ప్రార్థనకు మ్యారీస్ అనే పేరు పెట్టబడి ఉంటున్నది. சோ இந்த 3 வேலை செய்யக்கூடிய ஜெபம், இது மாலை வேலை, அதாவது இதுக்கு பெயர் ஷெமா என்று அர்த்தமாக இருக்கிறது. కాబట్టి ఈ 3 వేళ చేసే ప్రార్థనకు కూడా క్షమ అని పేరు పెట్టబడి ఉంటున్నది. இது தேவ சமூகத்திலே நாம் செய்யக்கூடிய கிரியைகள். ఇది దేవుని సన్నిధిలో మనం చేస్తున్న క్రియలు. இப்போ நாம் சொல்ல போனால் ஜெபம் செய்வது, வேதம் வாசிப்பது, ஊழியம் செய்வது, சபைக்கு ஊழியம் செய்வது, விசுவாசிகளிடத்திலே போய் சந்தித்து ஊழியம் செய்வது, இது எல்லாத்துக்கும் பெயர் ஷெமா என்பதாகும். కాబట్టి మనం చేస్తున్నట్లుగానే మనం కుటుంబాలు దర్శించుట, సేవ చేయుట, ఇలాగో అనేకమైన దైవ కార్యాలు చేయుట, వీటన్నిటికి ఒకే పేరు క్షమ. அதாவது தேவன் சொல்லுவதை நாம் செய்வது. అనగా దేవుడు ఆజ్ఞాపించినది లేక చెప్పినది మనం చేయుట. ஓகே, அடுத்த வார்த்தைக்கு பெயர் பலால் என்று சொல்வார்கள். ఆ తర్వాత మాటకు పేరు పలాల్. இரண்டாவதாக ஜெபத்துக்கு பெயர் பலால் என்பதாகும். రెండవదిగా ప్రార్థనకు పేరు పలాల్. பலால் என்றால் என்ன? పలాల్ అంటే ఏమిటి? இப்ப பாருங்க, இப்ப ஒரு பிளே கிரவுண்ட் இருக்குன்னு சொன்னா அது ஒரு பெரிய ரோலர் வச்சு சமப்படுத்துவாங்க. அந்த தரையெல்லாம் சமமா வச்சு அதை அமுக்கி சமப்படுத்துவார்கள். రంగస్థలం లేక ఆటలాడే ఆ స్థలాన్ని, ఆ గ్రౌండ్ ను అలాగూ రోడ్లు పెట్టి దాన్ని ఎంత శుభ్రం చేస్తూ ఉంటారు. இவ விசேஷமா நம்ம ரோடெல்லாம் போடும் பொழுது ஒரு பெரிய இரும்பு ரோலர் வந்து அதை அமுக்கிட்டே போகும் பாருங்க. మనం రోడ్లు వేస్తున్నప్పుడు చూస్తుంటున్నాము, ఒక పెద్ద రోలర్ వచ్చి దాన్ని అణుచుకుంటూ వెళ్తూ ఉంటుంది మట్టిని. அதை சமப்படுத்துதல், అనగా దాన్ని సమపరచుట. இப்போ விசேஷமா நம்ம இப்ப அயன் பண்ணுவோம், பாத்திருக்கீங்களா? இந்த ஷர்ட் எல்லாம் வந்து அயன் பண்ணுவோம். మనము చొక్కాలన్నీ కూడా ఇస్త్రీ చేస్తుంటాం కదా. அந்த இஸ்திரி பண்ணும்போது அங்க இந்த நம்மளுடைய ஷர்ட்ல வந்து பாத்தீங்கன்னா சுருக்கங்கள் இருக்கும். మన షర్ట్ లో చూసినట్లయితే ముడతలు ఉంటాయి. இப்ப அந்த சுருக்கங்களை தூக்கி பார்த்து அந்த இடத்துல சரி பண்ணுவோம், அதை அயன் பண்ணுவோம். మనము ఆ యొక్క ముడతలు ఉన్న స్థలాన్ని చూసి దాన్ని అయన్ చేస్తాం, లెక్క ఇస్త్రీ చేస్తూ ఉంటాము. அப்போ அந்த சுருக்கங்கள் இல்லாதபடிக்கு நாம் அந்த இஸ்திரி பண்ணுவோம். కాబట్టి ఆ ముడతలు లేకుండా కనపడినట్లుగా మనం ఇస్త్రీ చేస్తూ ఉంటాము. சோ இதற்கு பேர் தான் பலால் என்பதாகும். కాబట్టి దీనికి పేరే పలాల్, அதாவது நிதானித்தல், అనగా నిదానించుట. இப்ப சுருக்கம் எங்க இருக்குதோ அதை பார்த்து நம்ம சமப்படுத்துவோம், சரி பண்ணுவோம். சுருக்கம் இல்லாதபடிக்கு செய்வோம். ఎక్కడ ముడతలు కనబడుతుంటున్నావో దాన్ని కనిపెట్టి చూసి అక్కడ ముడతలు లేకుండా సరి చేయట. சோ beloved, இந்த ஜெபம் என்பதற்கு பலால் என்பது இதுதான். కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క పలాల్ అని అంటే దానికి అర్థం ఇదే ఉంటున్నది. இப்ப தேவ சமூகத்திலே நாம் நம்மை நாமே பலால் பண்றோம். కాబట్టి దేవుని సన్నిధిలో మనమే పలాల్ చేస్తాము. அதாவது நம்மை நாமே நிதானித்து அறிகிறோம். కాబట్టి మనమే నిదానించి చూసుకుంటున్నాము. இன்னும் சொல்ல போனால் நாம சரி செய்து கொள்ளுகிறோம். ఇంకా వివరంగా చెప్పాలంటే దేవుని సన్నిధిలో మనం సరి చేసుకుంటున్నాము. இப்ப நம்முடைய வாழ்க்கையில எங்கே சுருக்கங்கள் இருக்கிறது என்பதை பார்த்து அதை அறிக்கை செய்கிறோம். కాబట్టి మన జీవితంలో ఎక్కడ ముడతలు ఉన్నవా అని మనం చూసి వాటిని మనం ఒప్పుకుంటున్నాము. நம்முடைய குற்றங்களை, குறைவுகளை தேவ சமூகத்திலே அறிக்கை செய்து அதை சரி செய்கிறோம். మన యొక్క లోపములు, మన యొక్క నేరములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని సరి చేసుకుంటున్నాము. இப்ப நம்முடைய குறைவுகளை நிறைவு செய்யும்படி தேவ சமூகத்திலே கேட்டு சரி செய்கிறோம். మన కొరతలను ఆ యొక్క సంపూర్ణమగునట్లుగా దేవుని సన్నిధిలో అడిగి వాటిని సరి చేసుకుంటున్నాము. இதற்கு பேர் தான் பலால் என்பதாகும். దీనికి పేరే పలాల్ అని అర్థమైంటున్నది. நம்முடைய தேவ சமூகத்திலே போகும்பொழுது நம்முடைய குற்றங்கள், குறைவுகள் எல்லாம் அறிக்கை செய்கிறோம். మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క నేరములు, మన యొక్క సమస్త కార్యములు దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. இதுதான் பலால் என்பதாகும். ఇదే పలాల్ అంటే అర్థమైంటున్నది. ஓகே, இங்க பாருங்க, ஜெபம் என்பதற்கு 2 வார்த்தை சொல்ல. ஒன்று ஷெமா, இன்னொன்று பலால்.
కాబట్టి ప్రార్థన అనే దానికి ఎవ్రీ వర్స్ లాగా యూదులు 2 పదాలు ఉపయోగిస్తారు. ఒకటి క్షమ, రెండవది ఫలాల్. இப்போ ஷெமா என்பது தேவனுடைய பகுதியிலிருந்து நாம் தேவனுடைய சத்தத்தை கேட்கிறோம். ఆ క్షమ అనగా మనము దేవుని యొక్క స్వరాన్ని, శబ్దాన్ని వింటున్నాము. அதை அதை கேட்டு கீழ்ப்படுகிறோம். வேத வாக்கியத்தை கேட்கிறோம், அது கீழ்ப்படுகிறோம். అది విని ఆ దేవుని వాక్యమునకు, దేవునికి మనం లోబడుతుంటున్నాము. சோ தேவ சமூகத்திலே கீழ்ப்படிந்து இருப்பது ஷெமா என்பதாகும். కాబట్టి దేవుని సన్నిధిలో విని లోబడి ఉండటమే క్షమ అంటున్నది. அதே சமயத்திலே நம்முடைய வாழ்க்கையை சரி பண்ணுவது பலால் என்பதாகும். అదే సమయంలో మన జీవితమును సరి చేసుకున్నట ఫలాలై ఉంటున్నది. சோ நம்முடைய சைடு, மனிதர்கள் சைடு கர்த்தருடைய சமூகத்திலே பலால் பண்ணுகிறோம். కాబట్టి మన వైపు అనగా మనుషుల వైపు మనం దేవుని సన్నిధిలో ఫలాలు చేసుకుంటున్నాము. இவ தேவனுடைய பகுதியிலே கர்த்தர் சொல்றதை கேட்டு கீழ்ப்படுகிறோம். కాబట్టి దేవుని వైపు నుంచి దేవుని సన్నిధిలో ఆయన చెప్పిన వాటికి మనం లోబడుతూ ఉంటున్నాము. இப்போ தேவ சமூகத்திலே நாம் வேதம் வாசித்து அதுக்கு கீழ்ப்படிவது ஷெமா என்பதாகும். కాబట్టి దేవుని సన్నిధిలో మనం దైవ గ్రంథం చదివి ఆ మాటలకు లోబడినప్పుడు దాని అర్థం క్షమ అంటున్నది. இப்ப வேத வாக்கியத்தின்படி நம்முடைய வாழ்க்கையை சரி செய்து கொள்வது பலால் என்பதாகும். అలాగే దేవుని వాక్యం చూసుకుంటూ మన జీవితాలు మనం సరి చేసుకుంటే ఫలాలై ఉంటున్నది. இதற்கு பேர் தான் ஜெபம் என்பதாகும். దీనికి పేరే ప్రార్థన. தேவ சமூகத்திலே பலி செலுத்துவது, தேவனுடைய பிரமாணங்களை கேட்பது, தேவனுடைய வார்த்தைகளுக்கு கீழ்ப்படிவது, அதன்படி நடந்து கொள்வது, நம்முடைய வாழ்க்கையெல்லாம் சரி செய்து கொள்வது, பரிசுத்த வாழ்க்கை வாழ்வது, இதற்கு பேர் தான் ஷெமா என்பதாகும். కాబట్టి దేవుని సన్నిధిలో బలర్పించుట, దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట, దేవుడు చెప్పిన వాటికి లోబడి వినుట, ఇవన్నీ కూడా క్షమ అయి ఉంటున్నవి. இதைத்தான் இஸ்ரேலர்கள் செய்கிறார்கள். ఇదే ఇశ్రాయేలు చేస్తూ ఉంటున్నారు. ஓகே, அதற்கு உதாரணமாக ஒரு வார்த்தையை நான் எடுத்து காண்பிக்க விரும்புகிறேன். దానికి గుర్తుగా ఒక మాట మీకు చూపించాలనుకుంటున్నాను. இங்கே வாங்க, தானியேல் புஸ்தகம் 6ஆம் அதிகாரத்துக்கு நம்ம வரலாம். చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వస్తాము. இப்ப 6ஆம் அதிகாரத்துல நாம் 10ஆம் வாக்கியத்தை நாம் வாசிப்போம். 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇట్టి శాస్త్రము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతిస్తూ వచ్చెను. ஓகே, இப்ப இங்க தானியேலை குறித்து வாசிக்கும் போது அந்த பத்திரத்துக்கு கையெழுத்து இட்டது என்று தெரிந்திருந்தும் கூட அவன் 3 வேளை வழக்கமாக ஜெபம் செய்வது போல ஜெபித்தான் என்று வாசிக்கிறோம். కాబట్టి మనం అక్కడ చదివిన ఇట్టి శాసనము సంతకం చేయబడని తెలిసినప్పటికీ కూడా యథాప్రకారముగా దానియేలు ముమ్మారు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను. ఓకే ఓకే, ఓన్లీ 1 minute, జస్ట్ ఐ కెన్. ఒక్క నిమిషం, రైట్. தெரியுமா, இது இருக்கு பேட்டரி, இது சார்ஜர் வேமா கூட எனக்கு செய்தி போயிட்டு. இதா எஸ் பிரதர், பேட்டரி சார்ஜ் ஆயிடுச்சு. ఓకే ఓకే, నో ప్రాబ్లం, చార్జ్ பண்ணு. இது எப்படிப்பா?
எஸ் பிரதர், கண்டிப்பா பண்ணலாம். ஓகே பிரதர், ஓகே. ஓகே, இப்போ நான் என்ன சொன்னேன்? ஷமா. ஷமா. ஓகே, வாங்க. இப்போ அந்த தானியேலை குறித்து பார்க்கும்போது அவன் தன்னுடைய வாழ்க்கையில கையெழுத்திட்டது என்று தெரிந்திருந்தும் கூட அவன் 3 வேளை தொடர்ந்து ஜெபித்தான் என்று వాసిக்கிறோம். కాబట్టి క్షమానగా ఇక్కడ దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనం బయలుదేరి ఉన్నప్పటికీ యథాప్రకారంగా 3 సార్లు దేవుడి వైపు చూసి ప్రార్థించాలని చూసాము. ఓకే, இப்போ தானியேலை குறித்த இந்த ஸ்டோரி நமக்கு நன்றாக தெரியும். దానియేలు గురించిన చరిత్ర లేక కథ మనందరికి బాగా తెలుసు. இப்போ தானியேலுடைய இந்த சமயம் மேதிய பெர்சிய சாம்ராஜ்யம் தரியு ராஜா அரசாளுகிறான். ఇప్పుడు ఈ సందర్భంలో దరియు రాజు పరిపాలన చేస్తూ ఉంటున్నాడు. இப்போ கிட்டத்தட்ட 120 தேசத்திற்கு இந்த தானியேலை அதாவது 3 நபர்களை பிரதானமாக தேர்ந்தெடுக்கிறார்கள். ఇంచుమించుగా 120 దేశాలకు 3 ప్రధానులను అక్కడ ఎన్నుకుంటున్నారు. இப்போ இந்த 3 பிரதானிகளிலே ஒரு தானியேலும் ஒருவனாக காணப்பட்டான் என்று வாசிக்கிறோம். కాబట్టి ఆ ముగ్గురులో దానియేలు ప్రధానుడని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాము. இப்ப பாருங்க, இப்போ அந்த ஜனங்க, அதாவது நினைச்சு பாருங்க, 120 தேசத்துக்கு பிரதானமான தலைவன். ఆలోచించే చూడండి, 120 దేశములకు ప్రధానమైన ఒక నాయకుడు. அதாவது 120 தேசம் என்பது யுனைடெட் கிங்டம். అదే యునైటెడ్ కింగ్డమ్ 120 దేశాలు అనేది. இப்ப யுனைடெட் கிங்டத்திலே ప్రధాన தலைவர்களில் ఇవను ఒరుతన్. కాబట్టి ఐక్య దేశ రాజ్యాల్లో ముగ్గురులో ప్రధానుడు దానియేలుని చూస్తున్నాము. மாத்திரமல்ல, ராஜா தானியேலை ரொம்பவே அவன் பாராட்டி எப்பொழுதுமே நன்னடத்தையா இருக்கிறான் என்று பாராட்டி பேசுகிறான். కాబట్టి రాజు ఎప్పుడు చూస్తును మంచి ప్రవర్తన కలిగిన వాడని దానియేలును మెచ్చుకుంటూ ఉంటున్నాడు. இப்போ ஆனா அவனோடு கூட வேலை செய்யற அந்த வேலைக்காரர்கள் దానియేలు இடத்தில் அந்த அளவுக்கு సమాధానமாக இல்லை. కానీ దానియేలుతో పనిచేస్తున్న వారు దానియేలుతో సమాధానముగా లేరు. இப்போ தானியேலை எப்படியாவது குறை சொல்லி அவனை டீக்ரேட் பண்ண வேண்டும் என்று நினைக்கிறார்கள். కాబట్టి ఏదో ఒక లోపం చూపించి దానియేలును అక్కడి నుండి తప్పించాలనుకుంటున్నారు. இப்போ பாத்தீங்க அப்படின்னா, ஆனால் தானியேலுக்கு குறை கண்டுபிடிப்பதற்கு ஜனங்களிடத்துல எதுவும் இல்லை. కానీ దానియేలు దగ్గర నేరం కనిపెట్టడానికి వారి వల్ల ఏం కావటం లేదు. இப்போ ஆகையினாலே அந்த பிரதானிகள் எல்லாம் நினைக்கிறார்கள், அந்த ஒர்க்கர்ஸ் எல்லாம், தானியேலை ஆவிக்குரிய விஷயத்திலே மாத்திரம்தான் இவனை குறை கண்டுபிடிக்க முடியும் என்று நினைக்கிறார்கள். కాబట్టి ఆ పని చేసేవారు దానియేలును ఎక్కడ లోపం కనిపెట్టలేము, ఆత్మ సంబంధమైన లేక దైవ కార్యంలోనే లోపం కనిపెట్టాలని నిర్ణయం చేసుకున్నారు. இங்க பாருங்க, 5ஆம் வாக்கியத்திலே சொல்லப்பட்டிருக்கிறது, தேவனை பற்றிய வேத விஷயத்திலே குற்றப்படுத்த முகாந்தரத்தை கண்டுபிடித்தால் ஒழிய என்று வாசிக்கிறோம். కాబట్టి 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అతని లోపమును కనుగొనలేము అనుకొని అంటున్నాడు. இப்ப இதை தவிர தேவனுடைய சமூகத்திலே அதாவது 2 விஷயம் சொல்லப்பட்டிருக்கிறது. அதாவது தேவனை பற்றிய வேத விஷயத்தில் అక్కడ 2 సంగతులు, దేవుని పద్ధతిని, అదొక దేవుని యొక్క విషయంలో. இப்போ அதாவது தேவ சமூகத்திலே அமர்ந்திருப்பது, தேவனுடைய வார்த்தைக்கு அவன் கீழ்ப்படிந்து இருப்பது, இது 2ஐ தவிர வேற எந்த விதத்திலும் இவனிடத்திலே குற்றம் கண்டுபிடிக்க முடியாது என்று நினைக்கிறார்கள். కాబట్టి వారు ఈ 2 అనగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉంట, దేవుని కార్యములు చేయట్ల తప్ప మరి ఇంకే దాంట్లో ఆ యొక్క లోపమును కనుగొనలేమని వారు నిర్ణయించుకున్నారు. இப்போ அவர்கள் ஆலோசனை செய்கிறார்கள். ఇప్పుడు ఒక ఆలోచన చేస్తుంటున్నారు. போய் ராஜாவினிடத்தில் பேசுகிற, ராஜாவே, நீ 120 தேசத்துக்கு நீதான் ராஜாவாக இருக்கிறேன். కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి అంటారు, రాజా నువ్వు 120 దేశములకు రాజు అయి ఉంటున్నావు. சோ இப்போ பாத்தீங்கன்னா பிரதானிகள், சொல்லுங்க பிரதானிகள், ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానులు, தேசாதிபதிகள், దేశాధిపతులు, பிரபுக்கள், ప్రభువులు, மந்திரிமார்கள், మంత్రులు, தலைவர்கள், సంస్థానాధిపతులు, இவர்கள் எல்லோருமே ராஜாவை தான் ஒரு 30 நாளைக்கு வணங்க வேண்டும் என்று
அதுக்கான திட்டம் செய்ய வேண்டும் என்று அவர்கள் ஆலோசனை பண்ணி கொண்டிருக்கிறார்கள் என்று சொல்கிறார்கள். కాబట్టి రాజును మాత్రమే మొక్కాలి ఒక 30 దినములని వారు ఆలోచన చేస్తుంటారు. அதன் அடிப்படையிலே இது யாராவது மீறினால் உடனே அவர்களை சிங்க கெபியிலே போட்டு விட வேண்டும் என்ற தீர்மானம் செய்திருக்கிறார்கள் சொல்கிறார்கள். కాబట్టి ఈ ఆజ్ఞను ఎవరైనా అతిక్రమించినట్లయితే వారి సింహం గుహలో వేయాలని వారు తీర్మానం చేస్తుంటున్నారు. அதுக்கான முத்திரை போட வேண்டும் என்று சொல்கிறார்கள். దాని కొరకు ముద్రించాలని చూస్తుంటున్నారు. சோ இப்போ அதன் அடிப்படையிலே ராஜாவினிடத்திலே அந்த தாக்கீது வாங்கி அந்த அந்த சட்டத்தை வாங்கி விட்டார்கள். కాబట్టి ఆ రోజు ఆ ప్రకారముగా వారు చట్టమును నిర్ణయించారు. இப்ப பாருங்க, இப்ப ஜனங்கள் 30 நாளைக்கு வேற யாரையும் வணங்க கூடாது ராஜாவை தவிர. చూడండి, ఇప్పుడు 30 రోజుల వరకు రాజును తప్ప మరి ఎవరిని కూడా వారు మొక్కకూడదు, పూజించకూడదు. இப்போ தானியேலை பொறுத்தவரை இந்த சட்டத்துக்கு கட்டளைக்கு அந்த பத்திரத்திலே கையெழுத்து போடப்பட்டது என்று தெரிய வருகிறது. కాబట్టి ఈ యొక్క శాసనము సంతకం చేయబడి ఉన్నదని దానియేలు తెలుసుకుని ఉన్నాడు. இப்பதான் விஷயம் இங்கே வெளிப்படுவதை நாம் பார்க்கிறோம். ఇక్కడ సంగతి బయలుపడటం మనం ఇక్కడ చూస్తున్నాము. இப்ப 10ஆம் வாக்கியத்திலே நாம் வாசிக்கிறோம், தானியேலோ வென்றால். కాబట్టి 10వ వచనంలో మనం చూస్తున్నాం, దానియేలు அந்த பத்திரத்துக்கு கையெழுத்து வைக்கப்பட்டது என்று அறிந்திருந்த போதிலும் ఇట్టి శాసనము సంతకం చేయబడని ఎరిగేటప్పటికీ కూడా இப்ப அவன் வழக்கம் போல 3 வேளை ஜெபிக்கிறான். తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. அந்த 3 வேளை தானியேல் ஜெபிக்கிற அந்த ஜெபம்தான் காலை ஜெபம், மதிய ஜெபம், மாலை ஜெபம். కాబట్టి ఈ దానియేలు చేస్తున్న ఆ ముమ్మారు చేస్తున్న ప్రార్థనే ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం వేళ ప్రార్థన ఉంటున్నది. அதான் காலை ஜெபம் சச்சாரி என்று சொல்லுகிறோம். కాబట్టి ఉదయకాల ప్రార్థన సచారి అని అంటున్నాము. மதிய வேளை மின்கா என்று சொல்லுகிறோம். మధ్యాహ్న సమయంలో మిన్ఘా అని అంటున్నాము. மாலை ஜெபத்தை மாரிஸ் என்று சொல்லுகிறோம். సాయంత్రం వేళ సమయ ప్రార్థన మారిస్ అని అంటున్నాము. ஓகே, இப்ப தானியேலை பொறுத்தவரை பார்க்கும்போது இவனுக்கு எதிராக, இவனுடைய ஆவிக்குரிய தேவனுடைய விஷயத்துக்கு எதிராக அரசாங்கம் கட்டளையிட்டு இருக்கிறது. కాబట్టి దానియేలు విషయంలో దానియేలు చేస్తున్న దేవునికి చేస్తున్న కార్యములకు వ్యతిరేకముగా ఆ యొక్క ప్రభుత్వం ఆజ్ఞాపించినది. இதை தெரிந்திருந்தும் இப்ப வழக்கம் போல 3 வேளை ஜெபிக்கிறான். ఇలాగ శాసనం సంతకం చేయబడి ఉన్నది ఎరిగి కూడా దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు యథాప్రకారం. நன்றாக தெரியும், இதை மீறும் போது கண்டிப்பாக தண்டனை உண்டு, மரண தண்டனை உண்டு என்று நன்றாக தெரியும். దానియేలుకు ఎరిగిన వాడు అంటున్నాడు, ఈ శాస్త్రము నేను ధిక్కరించినట్లయితే నాకు నిశ్చయముగా మరణ శిక్ష ఉందని దానియేలు ఎరిగిన వాడే. பிரியரே பாருங்க, இப்ப தானியேலுக்கு இதை மீறும் பொழுது மரணம் உண்டு என்று தெரிந்திருந்தும் அவன் 3 வேளை தேவ சமூகத்திலே காத்திருக்கிறான், அதாவது ஷெம்பா செய்கிறான். కాబట్టి దానియేలు తనకు మరణం ఉందని ఎరిగినప్పటికీ కూడా రోజుకు 3 సార్లు క్షమ అనగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాడు. அன்பரே பாருங்க, அந்நிய தேசத்திலே அடிமைத்தனத்தினுடைய இரும்பு கம்பியின் மத்தியிலே தேவனை பின்பற்றக்கூடிய ஒரு சீடனை நாம் இங்கே பார்க்கிறோம். చూడండి, అన్య దేశములో లేక పరదేశములో ఇనప సంఖ్యల మధ్య ఉంటున్న ఆ సందర్భంలో దేవుడిని అక్కడ వెంబడిస్తున్న దానియేలు మనం చూస్తూ ఉంటున్నాము. அவனுடைய தெய்வத்தை தவிர வேற யாரும் வணங்கவில்லை. அவன் తను తన దేవుని తప్ప మరి ఎవరిని కూడా మొక్కలేదు. அவனுடைய பிரமாணத்தை தவிர வேற பிரமாணத்தை அவன் கடைபிடிக்கவில்லை. అతని యొక్క ధర్మశాస్త్రము తప్ప మరొక ప్రమాణమును అతను అనుసరించలేదు. இப்ப நம்முடைய வாழ்க்கை எப்படி இருக்கிறது? అలాగైతే మన జీవితాలు ఎలాగ ఉంటున్నవి? இப்ப ஊழியத்தை செய்கிறோம், సేవ చేస్తున్నాం, ஆலயத்தை வைத்து சபை வைத்து நடத்துகிறோம், சட்டம் இயற்றப்பட்டிருக்கிறது, మనం సంఘాలు నడుపుతున్నాము, గవర్నమెంట్ వారు చట్టాలు తీసుకొని వస్తుంటున్నారు. ஐயோ ஊழியத்தை செய்ய முடியாது, சட்டம் நமக்கு எதிராக இருக்கிறது, అయ్యో సేవ చేయటానికి విరోధముగా మనకు చట్టాలు వేసి ఉంటున్నవి. இங்கே ஆர்எஸ்எஸ் பீப்புள் ரொம்ப எதிர்ப்பு தெரிவிக்கிறார்கள். ఆర్ఎస్ఎస్ ఆ యొక్క ప్రజలు చాలా వ్యతిరేకులుగా మన మీదకి లేస్తుంటున్నారు. இந்த இடத்துல ரொம்ப எதிர்ப்பு நமக்கு இருக்கிறது. ఇది ఈ స్థలానికి వెళితే వ్యతిరేకత మనకు చాలా ఉంది. இப்போ இவ்விதமான இந்த இப்போ மக்கள், சமுதாயம், அரசியல் எதிராக இருக்கும் பொழுது
நம்முடைய நிலை எப்படி இருக்கிறது என்பதை நாம் அறிய வேண்டும். కాబట్టి ప్రజలు ఆ యొక్క ప్రభుత్వము అధికారులు మనకు వ్యతిరేకంగా లేచినప్పుడు మనము ఎట్టి పరిస్థితి కలిగి ఉంటున్నాము. இப்போ இந்த நிலையிலே நம்முடைய ஷெமா தேவ சமூகத்திலே காத்திருக்கக்கூடிய அந்த சேவை செய்யக்கூடிய விஷயம் எப்படி இருக்கிறது என்பதை நம்ம யோசிக்க வேண்டாம். ఇటువంటి సమయంలో క్షమ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనం చేసే సేవా విధానం ఎలాగుంటుందో మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. இப்போ தானியேலுக்கு மரணம் நிச்சயம் என்று தெரிந்திருந்தும் அவன் வழக்கம் போல ஷெமாவை செய்து கொண்டிருந்தான். కాబట్టి దానియేలుకు మరణ శిక్ష ఉంది అని తెలిసినప్పటికీ కూడా యథాప్రకారముగా దేవుని క్షమ చేశాడు. தேவனுக்கு மனிதனுக்கு கீழ்ப்பதை காட்டிலும் தேவனுக்கு கீழ்ப்படிவதே உத்தமம் என்று அவன் நிரூபித்தான். మనుషులకు లోబడు కంటే దేవుడికి లోబడితే ఆ యథార్థతని గ్రహించుకున్నాడు. அடுத்து நீங்க பாருங்க, அவன் வீட்டிலே ஜெபம் செய்தான் என்று வாசிக்கிறோம். కాబట్టి తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ప్రార్థన చేశాడని చూస్తూ ఉంటున్నాము. பிரியமானவரே, அவன் வீடு ஒரு ஜெப வீடாக இருந்தது. అలాగైతే ప్రియులారా దానియేలు యొక్క ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా ఉంటున్నది. இப்போ அந்த வீட்டிலே ஜெபம் ஏறெடுக்கப்பட்டதை பக்கத்தில் இருக்கிற வீட்டுக்காரர்களுக்கு தெரிகிறது. కాబట్టి ఆ ఇంటిలో ప్రార్థన చేయుట ప్రక్కింటి వారికి తెలుస్తూ ఉంటుంది. இப்போ அவன் வீட்டில் நடக்கிற ஆராதனை பக்கத்து வீட்டுக்காரனுக்கு புறஜாதிக்கு தெரிகிறது. కాబట్టి ఆ ఇంటిలో జరిగే ఆరాధన ప్రక్కన ఉంటున్న అన్యుల ఇంటి వారికి తెలుస్తూ ఉంటున్నది. இந்த வீட்டில் இருக்கிறவர்கள் ஜெபிப்பார்கள் என்ற விஷயம் பக்கத்தில் இருக்கிறவனுக்கு தெரிய வருகிறது. ఈ ఇంటిలో ఉన్న వారు ప్రార్థన చేసేవారు అన్న సంగతి ప్రక్కింటి వారికి తెలుస్తూ ఉంటున్నది. அதிகாலை வேளையிலே பாடல் சத்தம் கேட்கிறது. ఆ ఉదయకాలం తెల్లవారుజామున కీర్తనల శబ్దం వినబడుతూ ఉంటున్నది. இங்கே வேதம் வாசிக்கிற அந்த வாசிப்பு சத்தம் கேட்கிறது. దైవ గ్రంథము ధ్యానం చేయట చదువుట శబ్దం బయటికి వినబడుతూ ఉంటుంది. அங்கே ஜெபிக்கிற சத்தம் கேட்கிறது. అక్కడ ప్రార్థన చేసే ఆ యొక్క శబ్దము బయటికి వినబడుతూ ఉంటున్నది. பக்கத்து வீட்டுக்காரனுக்கு தெரிகிறது, இந்த வீட்டிலே ஷெமா நடக்கிறது. కాబట్టి పక్కింటి వారికి తెలుస్తుంది ఈ ఇంటిలో క్షమ జరుగుతూ ఉంటున్నది. அதுவும் 3 வேளை சரியான நேரத்திலே ஷெமாவை செய்து விடுவார்கள் என்று சொல்லுகிறான். అదే 3 వేళలా కూడా సరైన సమయమునకు వారు క్షమ చేస్తున్నారని వారు అక్కడ చెప్పగలుగుతుంటున్నారు. அன்பரே, இந்த மனிதன் ஒரு மேன் ஆஃப் பிரேயர், பிரேயர் ஆஃப் ஃபேமிலி என்பதை இந்த ஜனங்களுக்கு தெரிய வருகிறது. ప్రియమైన వారులారా, ఆ వ్యక్తి ప్రార్థనాపరుడు, ఆ కుటుంబము ప్రార్థన కలిగిన కుటుంబం అన్న సంగతి ప్రక్కన ఉన్న వారు బయట వారికి తెలుస్తూ ఉంటున్నది. கர்த்தரை ஆராதிக்கிற ஜனம் என்று, குடும்பம் என்று பக்கத்து வீட்டுக்காரனுக்கு தெரிகிறது. ఈ కుటుంబం ప్రభువును ఆరాధించే కుటుంబం అని ప్రక్కింటి వారికి ప్రజలకు తెలుస్తూ ఉంటున్నది. அடுத்து நம்ம பார்க்கும் பொழுது மேல் அறையிலே அவன் ஜெபித்தான் என்று வாசிக்கிறோம். కాబట్టి పై గది కిటికీలు తెరిచి అక్కడ ప్రార్థన చేసినట్లుగా చూస్తుంటున్నాము. அது உண்மையிலே பாருங்க, மேலறை பைபிள்ல நிறைய விஷயங்கள் மேலறை இருக்கிறது. చూడండి, దైవ గ్రంథంలో ఆ మేడ గది లేక పై గది అనేక సంగతులు మనం చూడగలము. நம்ம எலிசா காலத்திலே பார்க்கிறோம், ஒரு சூனேமித்தியால் ஊழியக்காரன் தங்குவதற்கு மேலறையை ஸ்தாபித்தார். కాబట్టి ఎలిషా యొక్క కాలం షూనేమీరాలు ఆ యొక్క దైవజనుడుటకు పై గదిని అక్కడ సిద్ధపరిచినట్లుగా చూస్తున్నా మేడ గదిని. இப்ப ஊழியக்காரன் வந்து அவன் தங்கி இளைப்பாரி மெடிடேட் ஷெமா பண்ணுவதற்கு ஒரு அறையை அவள் அங்கே ஏற்பாடு செய்தார். దైవజనుడు సేవకుడు అక్కడ వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకొని భక్తి చేసి అక్కడ క్షమా చేయట కొరకై వారు అక్కడ గదిని కట్టిస్తుంటున్నారు, పై గది. அன்பானவரே, நம்முடைய வாழ்க்கையிலே நாம் ஷெமா பண்ணுவதற்கு தனி அறை, ஒரு தனி இடம் நமக்கு தேவை. కాబట్టి ప్రియులరా, మనము కూడా క్షమా చేయుటకు మనకు ఒక ప్రత్యేకమైన గది లేక స్థలం అవసరమై ఉంటున్నది. இது நம்முடைய வேதத்தை வாசிப்பதற்கு, அதை தியானம் செய்வதற்கு ஒரு தனி அறை, ஒரு தனி இடம் நமக்கு வேண்டும். కాబట్టి దైవ గ్రంథం చదువుటకు దాన్ని ధ్యానం చేయుటకు మనకు ఒక గది లేక ఒక ప్రత్యేకమైన స్థలం అవసరమై ఉంటున్నది. தேவ சமூகத்திலே காத்திருப்பதற்கு ஒரு தனி இடம் நமக்கு வேண்டும். దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుటకు మన ప్రత్యేకమైన ఒక స్థలం అవసరమై ఉంటున్నది. ஒவ்வொரு வீட்டிலையும் ஷெமா பிரேயர் செய்யக்கூடிய அறை நமக்கு தேவையா இருக்கிறது. కాబట్టి ఒక్కొక్క ఇంటిలో క్షమ ప్రార్థన గది అవసరమై ఉంటున్నది. இப்போ அந்த சுலமித்தியால் வீடு அவளுடைய மேல் அறை ஒரு ஜெப அறையாகத்தான் இருந்தது. కాబట్టి షూనేమీరాల ఇంటి పై గది ఆ దేవుని యొక్క దాసులకు
మేడగదిగా ప్రార్థనా గదిగా ఉంటున్నది. அங்கே ஆராதனை செய்யக்கூடிய ஸ்தலம் அந்த வீட்டுல இருந்தது. అక్కడ ఆరాధన చేయగలిగిన ఒక స్థలము ఆ ఇంటిలో సిద్ధపరిచారు. இங்கே தானியேலுடைய மேலறை ஒரு ஆராதனை இடமாய் காணப்பட்டது, ஷெமா இடமாய் ఇక్కడ காணப்பட்டது. ఇక్కడ దానియేలు యొక్క పై గది ఒక ఆరాధన గదిగా, సభా గదిగా అక్కడ ఉంటున్నది. இயேசு கிறிஸ்து மேலறையிலே தான் அவர் பஸ்காவை ஆசரித்தார். ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మేడ గదిలోనే పస్కాను అనుసరించాడు. அங்கே 13 யோவான் புத்தகத்திலே 13, 14, 15, 16, 17 ஆகிய 5 அதிகாரங்கள் அங்கே செமா செய்தார் என்பதை நான் பார்க்க முடியும். యోహోను సువార్త 13 నుండి 17 వరకు 5 అధ్యాయాలు అక్కడ క్షమ ప్రభు చేసినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அதற்கு பெயரே அப்பர் ரூம் டிஸ்கோர்ஸ் என்று வாசிக்கிறோம். దానికి పేరే అప్పర్ రూము, మేడగది అని చదువుతూ ఉంటున్నాము. மேலறை பிரசங்கம் என்று நாம் வாசிக்கிறோம். అక్కడ మేడగది యొక్క ప్రసంగం అని కూడా మనం చదువుతూ ఉంటున్నాము. அதுக்கடுத்து நாம் இங்கே பார்க்கிறோம், எருசலேமுக்கு நேராக அவன் ஜெபித்தான் என்று வாசிக்கிறோம். ఆ తర్వాత మనం దానియేలు గ్రంథంలో చూస్తున్నాము, యెరూషలేము తట్టు అనే మాటను మనం చూస్తుంటున్నాము. அங்கே சாலமோன் ஜெபித்தான், ஆண்டவரே இந்த ஜனங்கள் உலகத்துல எந்த மூலையில இருந்தாலும் எருசலேமை நோக்கி ஜெபிக்கும் போது நீ கேட்டு பதில் தர வேண்டும் என்று அவன் பொருத்தனை செய்தான். అక్కడ సొలొమోను ప్రార్థన చేశాడు, ప్రభువా నీ ప్రజలు ఏ స్థలంలో ఉన్ననో యెరూషలేము తట్టు కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన ఆలకించమని ఆ రోజు ప్రార్థన చేశాడు. சோ அதற்காகத்தான் எருசலேமை நோக்கி விசுவாசத்தோட ஜெபிக்கிறார்கள். కాబట్టి ఆ విశ్వాసముతో యెరూషలేము తట్టు తిరిగి వారు ప్రార్థన చేస్తుంటున్నారు. அதுக்கு அப்புறம் பார்க்கிறோம், பலகணிகள் திறந்திருக்க அவன் ஜெபித்தான் என்று வாசிக்கிறோம். ఆ తర్వాత కిటికీలు తెరవబడి ప్రార్థన చేశారని చూస్తుంటున్నాము. அன்பானவரே, பலகணிகள் திறந்திருந்தால் தான் தேவனுடைய பரலோக பலகணி நமக்காக திறக்கும். ప్రియులారా, మన కిటికీలు మనం తెరిచినప్పుడే పరలోకపు దేవుడు ఆయన కిటికీలు మన వైపు తెరుస్తాడు. அவர் நமக்காக பலகணிகளை திறந்து ஆசீர்வதிப்பார். ఆయన మన కొరకై ఆయన కిటికీలను తెరిచి మనల్ని ఆశీర్వదిస్తాడు. தேவனுடைய பலகணி திறந்துதான் இருக்கிறது. దేవుని యొక్క కిటికీలు తెరవబడే ఉన్నవి. ஆனால் நம்முடைய பலகணி தான் அடைத்து இருக்கிறது. కానీ మనమే మన కిటికీలు మూత వేసుకొని ఉంటున్నాము. தேவனுடைய பலகணியை, தேவன் தன்னுடைய பலகணியை திறந்து நம்மை ஆசீர்வதிக்கிறார். దేవుడు తన కిటికీలు తెరిచి మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ஆனால் நம்முடைய பலகணி திறந்திருந்தால், மூடி இருந்தால் நமக்கு எப்படி ஆசீர்வாதம் வரும்? కానీ మన కిటికీలు మనం మూత వేసుకున్నట్లయితే ఆశీర్వాదం మనకి ఎలాగ వస్తుంది? இப்போ நம்முடைய பலகணி மூடி இருக்கும் போது நாம் ஆசீர்வாதத்தை எவ்வாறு பெற முடியும்? మన కిటికీలు మనం మూత వేసుకున్నట్లయితే మనము దేవుని ఆశీర్వాదం ఏ విధముగా పొందగలము? பிரியமான, நம்முடைய பலகணியை திறந்து, ஜெபம் என்னும் பலகணியை திறந்தே வைத்திருக்க வேண்டும். ప్రియులారా, ప్రార్థన అనే మన యొక్క కిటికీలను కూడా మనం తెరిచే ఉంచాలి. அதான் தேவனுடைய பலகணி நமக்காக திறந்திருப்பதை நாம் அறிய முடியும். అప్పుడే దేవుని యొక్క కిటికీలు మన వైపు తెరవబడి ఉండటం మనం గ్రహించగలము. நெக்ஸ்ட் நம்ம வாசிக்கிறோம், அவன் அங்கே தான் முன் செய்து வந்தபடியே தினமும் 3 வேளை தேவ சமூகத்திலே முழங்கால் படியிட்டு ஜெபித்தான் என்று வாசிக்கிறோம். తర్వాత మనం చదువుతూ యథాప్రకారముగా అనుదినం ముమ్మారు మోకాళ్ళు ఊని ప్రార్థన చేసెను. பிரியமான, இங்கே முன் செய்தபடியே அவன் ஆண்டவருக்காக அர்ப்பணித்த அந்த அர்ப்பணிப்பு, அவன் செய்த சேவை, இது எதுவும் மாறவில்லை. కాబట్టి యథాప్రకారముగా అనగా అంతకు ముందుగా తాను చేసిన సేవ, తన యొక్క కార్యం ఏది కూడా మార్చుకొనలేదు. அவன் தொடர்ந்து அவனுடைய வேலையை தேவ சமூகத்திலே ஷெமா பண்ணி கொண்டுதான் இருந்தான். విడువక దేవుని సన్నిధిలో క్షమా చేస్తూనే ఉన్నాడు. இப்ப பாருங்கள், இப்ப அந்த பிரதானிகள் அவனை அழைத்து அந்த ராஜாவினிடத்திலே தானியேலை குறித்து கம்ப்ளைண்ட் பண்ணுகிறார்கள். కాబట్టి అక్కడ ప్రధానులు దానియేలు గురించి రాజు దగ్గర ఫిర్యాదు చేస్తుంటున్నారు. இப்போ அந்த 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 ராஜா தானியேலை விடுவிக்க முயற்சி பண்ணுகிறான். కాబట్టి ఆ రాజు దానియేలును విడిపించుటకు ప్రయత్నం చేస్తుంటున్నాడు. அன்பானவரே, இதே போல இயேசு கிறிஸ்துவை விடுவிக்க பிலாத்து ரொம்பவே பிரயாசப்பட்டான். అలాగనే ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని విడిపించుటకు పిలాతు ప్రయత్నాలు చేశాడు. இப்ப தானியேலை சிங்க கபியிலே போட்டு அடைத்து முத்திரை போட்டு விட்டார்கள். ఇక్కడ దానియేలును సింహపు గుహలో వేసి అక్కడ ముద్రించారు. இதே போல இயேசு கிறிஸ்துவை அந்த பிரேத குழியிலே வைத்து, கல்லை வைத்து அடைத்து முத்திரை போட்டார்கள்.
కాబట్టి అలాగనే ప్రభు యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టి ముద్ర వేశారు. ஆனால் இங்கே அந்த சமயத்தில் அந்த ராஜா சொல்லுகிறான், நீ தானியேலே, நீ இடைவிடாமல் ஆராதிக்கிற உன் தேவன் உன்னை தப்புவிப்பார் என்று அவன் சொன்னான். కాబట్టి ఇక్కడ రాజు అంటున్నాడు, దానియేలు నీ యథాప్రకారముగా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను తప్పించినా. அந்த ராத்திரி அந்த ராஜாவுக்கு தூக்கம் வரவில்லை. ఆ రాత్రి ఆ రాజుకు నిద్ర పట్టలేదు. ஆனால் அடுத்து 20ஆம் வாக்கியத்திலே நாம் வாசிக்கிறோம், தானியேலை நோக்கி ஆ, அந்த ராஜா சொல்லுகிறான் தளர்த்த குரலிலே, தானியேலே, ஜீவனுள்ள தேவனுடைய தாசனே, நீ இடைவிடாமல் ஆராதிக்கிற உன் தேவன் உன்னை சிங்கத்துக்கு தப்புவிக்க வல்லவராயிருந்தாரா என்று கேட்கிறான். 20వ వచనం చదువుతున్నాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడిని రక్షించగలిగినా. அப்போ தானியேல் சொல்லுகிறான், ராஜாவே நீ வாழ்க, சிங்கங்கள் என்னை சேதப்படுத்தவில்லை, ஜீவனுள்ள தேவன் என்னை தப்புவித்தார் என்றான். అందుకు దానియేలు అంటూ, రాజా చిరకాలం జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడిన గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళను మూయించెను. அடுத்து ராஜா கட்டளையிடுகிறான், அவனை வெளியே கொண்டு வாருங்கள் என்று சொல்லுகிறான். తర్వాత రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, దానియేలును బయటికి గుహలో నుండి పైకి తీసుకుని రండి. பிரியரே பாருங்க, தானியேல் சிங்கத்தின் வாயிலிருந்து மரணத்திலிருந்து தப்புவிக்கப்பட்டான் என்பதை பார்க்கிறோம். కాబట్టి సింహం నోటి నుండి మరణపు అంచులో నుండి దానియేలు తప్పించబడినట్లుగా మనం இயேசு చూస్తుంటాం. கிறிஸ்து 3ஆம் நாள் கல்லறையை அந்த முத்திரை உடைக்கப்பட்ட நிலையில் உயிரோடு எழுந்தார் என்பதை பார்க்கிறோம். ప్రభు అయిన యేసుక్రీస్తు ముద్ర ఆ యొక్క తెరవబడి 3వ దినం మృత్యుంజుడై లేచాడని మనం చూస్తూ ఉంటున్నాము. அன்பானவரே, ஒரு விஷயத்தை நான் சொல்லுகிறேன். ప్రియులారా, ఒక సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ஒரு மனிதன் ஜெபிக்கிறவனாக இருந்தால், ఒక వ్యక్తి, ఒక సేవకుడు ప్రార్థనా పరుడై ఉన్నట్లయితే அவனை அசைக்க உலகத்திலே ஒரு சக்தியும் இல்லை. వాడిని కదిలించడానికి లోకంలో ఏ శక్తులు కూడా ఏమి చేయలేవు. இதை நாம் அறிய வேண்டும். ఇది మనం గ్రహించాలి. இப்போ ராஜா என்ன செய்கிறான்? அந்த பிரதானிகளை பிடித்து உள்ளே சிங்கத்துக்குள்ளே போட விரும்புகிறான். కాబట్టి ఆ ఫిర్యాదు చేసిన ప్రధానులు రాజు మరలా సింహ గుహలో వేస్తున్నాడు. ஆனா பாருங்க, அந்த கெபிக்குள்ள அவங்க போகும் பொழுதே அவனுடைய குடும்பத்தார் எல்லாரையும் அந்த சிங்கம் பிடித்து எலும்பை உடைத்தது என்று வாசிக்கிறோம். చూడండి, ఆ గుహలోనికి వెళ్ళుటకు ముందుగానే ఆ సింహములు వారి ఎముకలను కూడా ఆ పగలగొరికినట్లుగా చూస్తున్నాం. அடுத்து ராஜா அந்த தானியேல் அந்த 120 தேசத்துக்குமே லீடராக அவன் பிரசிடென்டாக ஸ்தாபிக்கப்படுகிறான். మరలా దానియేలు ఆ 120 దేశములకు అక్కడ ఒక ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాడు. யுனைடெட் கிங்டத்துக்கு தானியேல் இப்போ பிரசிடென்டாக இருக்கிறான். ఐక్యరాజ్య ఆ యొక్క రాష్ట్రాలన్నిటికీ ఇప్పుడు దానియేలు ఒక ఉన్నతమైన స్థానాన్ని అలంకరించాడు. பிரியமானவரே, ஒரு மனிதன் ஜெபிக்கிறவனாக இருந்தால், ప్రియులారా, ఒక మనుషుడు ప్రార్థనా పరుడుగా ఉన్నట్లయితే, தேவ சமூகத்திலே செமா பண்ணுகிறவனாக இருந்தால், దేవుని సన్నిధిలో క్షమ జరిగించేవాడుగా ఉన్నట్లయితే, தேவ சமூகத்திலே தன்னைத்தானே நிதானிக்கிறவனாக இருந்தால், దేవుని సన్నిధిలో తను తానే పరీక్షించుకునేవాడై ఉన్నట్లయితే, இந்த உலகத்துக்கே அவன் உலகத்துக்கெல்லாம் மேலாக உயர்த்தப்படுவான். ఈ లోకంలో అతను అన్నిటికంటే పైగా హెచ్చించబడతాడు. அந்நிய ராஜ்யத்திலே அரசாட்சியை நாம் செய்ய முடியும். భారతదేశంలో మనము ప్రభుత్వాలు చేయగలము. நமக்கு எதிராக வரக்கூடிய அம்புகள் முறிந்து போகும். మనకు విరోధంగా లేసే బాణములన్నిటిని కూడా తొలగించగలము, విరిచివేయగలము. ஒரு வழியாய் வந்தால் 7 வழியாய் ஓடி போவார்கள். అదిగో ఒక దారి నుంచి 7 దారులుగా వారు పారిపోతారు. ஓகே பிரதர், தேவன நாம மகிமைப்படுவதாக. ஒரு நாட்களிலே நாம் செமா பண்ணுகிறவர்களாய், நாமே பலால் பண்ணுகிறவர்களாய் தேவ சமூகத்திலே காணப்படலாம். தேவன் நம்மை ஆசீர்வதிப்பாராக. కాబట్టి రాబో కాలంలో మనము దేవుని సన్నిధిలో క్షమా చేయవారము గాను, ఫలాలు చేయవారము గాను దేవుని సన్నిధిలో మనం అలా కనబడదు కాక, దేవుడు మనల్ని ఆశీర్వదించను కాక. థ్యాంక్ యూ. వందనాలండి అందరికీ. ప్రియులారా, చక్కని సందేశాన్ని బ్రదర్ నాగేంద్రన్ రాజా గారు అందించారు. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి దానియేలు చేసినటువంటి ప్రార్థన, దాన్ని క్షమ అంటారు. క్షమ ఫలాల్ వాటిని గురించి మనకు వివరించారు.
ప్రార్థన శక్తి, ప్రార్థన ఎంత శక్తి గలదో, ఎంత విలువైందో దాని గురించి వివరించారు. అందులో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి నాగేంద్రన్ రాజు గారికి ప్రేమన్నాలు, అలాగనే నెహమ్యా గారికి ప్రేమన్నాలు చక్కని తర్జుమా చేసి మనకు వినిపించారు. ప్రియులారా, ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ పాల్ శ్రీరాములు అంకులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, ఈ పాదాల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ దాసుడు నాయన తండ్రి నాగేంద్ర రాజు గారిని బలపరిచి నాయన తండ్రి ప్రార్థన అంశంలో నాయన అనేక విషయాలు దానియేలు గ్రంథము నుంచి ప్రభువా, అవును ప్రభువా, మా సహోదరులు కానీ ప్రభువా, ఉదయకాలం దాసుడు బర్నబాసు నాయన ఈ విధంగా ఏర్పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రార్థన గుడికిలో కొంతమంది సహోదరులు ఈ సాయంత్రము సోమవారం ప్రభువా, ఈ విధంగా ప్రార్థనలో ఎంతో శక్తి ఉన్నది ప్రభువా. ప్రభువా, ప్రార్థన వల్లనే మీరైతే అంతా సేవ చేసినారు, రాత్రి అంతా ప్రార్థనలు గడిపినారు. ఎంతో శక్తివంతమైన ప్రార్థన. దానియేలు ముమ్మారు ప్రార్థిస్తూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం గొప్ప నాయన తండ్రి కలిగింది. ఆ సింహాలు ఏమి చేయలేకపోయినా కనుక ప్రార్థన శక్తి ఎంతో బలమైనది, ఏ ఆయుధాల కన్నా మించినది నాయన. కనుక ప్రభువా తండ్రి, మీ దాసుడు నాయన 3 అంశాలుగా ఉదయకాలం ప్రభువా తండ్రి మాకు వినిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత నెల 26వ తారీఖు కూడా వార్తలు అనేక విషయాలు నాయన దాసుడు బలపరిచి ఇచ్చిన వర్తమానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనువాదం చేసిన ఈ దాసుడు నెహమ్యా గారిని బట్టి స్తోత్రాలు. నడిపిస్తున్న నీ దాసుడు నాయన తండ్రి రవి మనోహర్ గారిని బట్టి పాటలు పాడిన వారిని, ప్రార్థించిన వారిని ప్రతి ఒక్కరి పేరు ప్రయోగించండి. నీ దాసుడు ప్రభువా చక్కటి పాట గుడిక ప్రభువా నెహమ్యా నాయన సువార్త నాయన లేని నాయన ఊరు ఉండకూడదు, సంఘం లేని గ్రామం ఉండకూడదు ప్రభువా తండ్రి. సువార్త గుడిక ఎంతో విలువైనది. ఈ విధంగా ప్రభువా మేము దినదినము ఆత్మీయంగా బలపడుటకు రోజు ఒక సేవకుడు మా గృహాలకే పంపించి నాయన మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు. ఈ విధంగా తండ్రి 4224 దినాలు ఎగ్దాటిగా దినదినము ప్రభువా తండ్రి కంటిన్యూగా ప్రభువా నాయన ప్రభువా ఈ విధంగా మేము వింటున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఆత్మీయంగా బలపడుటకు సేవకులు రోజు ఒక సేవకుని మా మధ్య కలిపి ప్రభువా నాయన ఏర్పాటు చేసిన ఎంతో శ్రమైన పని ఆయన దాసుడు బర్నబాస్ గారు నాయన తండ్రి ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తుండగా దాసుని సంఘాన్ని దీవించండి. సంఘం నిర్మాణంలో ఉండగా ప్రభావ ఇంకా పూర్తి చేసుకొని అందులో ప్రవేశించి పరిగణించండి. నడిపిస్తున్న కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి ప్రభావ. చివరి వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. తిరిగి మేము లోకంలోకి వెళ్తుండగా లోకం మాలున్యం వండకుండా మీ వైపు జీవించమని, అన్నిటి ద్వారా మీరే మయం పొందమని, చేసిన మేలు అనేటువంటి స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రార్థనలో ఎడతెగక ఉండమన్నారు నాయన తండ్రి. ఎడతెగక నాయన సైక్లింగ్ ఏ విధంగా నాయన విధంగా ఎడతెగక ప్రార్థన ఎంతో శక్తివంతమైనది కనుక నాయన మేము ఆ విధంగా ఉండేట్టుకు మీరు కృప చూపండి. చివరి వీళ్ళందరినీ బట్టి స్తోత్రాలు. వాక్యం ఇచ్చిన దాసుని, నడిపిస్తున్న దాసుని, అధ్యక్షించిన దాసుని నాయన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి రానందుకు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ప్రియులారా, ఈరోజు కూడికను దేవుడు చక్కగా నడిపించారు. నాగేంద్ర రాజు గారు చక్కని సందేశాన్ని అందించారు. తర్జుమా చేసిన నెహమ్యా గారికి కూడా మన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరఫున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనలు చేసిన వారు, పాట పాడిన వారిని కూడా ప్రభు అప్పగిస్తున్నాం. మరి ఈ కూడికను నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ప్రకటనలు చేసి కూడిక ముగిస్తారు.